ఉత్సవాలు కానీ పాలకొల్లు ఉత్సవాలు ఎదగకూడదన్నటువంటి కుటుంబ భాగంగా చేసినప్పుడు మేము ఎక్స్పెరిమెంట్ చేశాం. ఇది చాలా సక్సెస్ అయింది. నెక్స్ట్ దాదాపు 3 నెలలు పాదయాత్ర చేసినప్పుడు ప్రతి గ్రామంలో కూడా చాలా ప్రతి గ్రామంలో కూడా ఈ చివరి పాదయాత్ర చివర ఒక మీటింగ్ చేయడం జరిగింది. మంచి సక్సెస్ఫుల్ మీటింగ్. అప్పుడు కాంశీరామ్ గారు చెప్పారు, అంటే 2 చేద్దాం అనుకున్నాం, 2 చేయలేకపోయాము, 1 చేశాం. ఈ మీటింగ్ ఆయన చెప్పింది ఏంటంటే ప్రత్యేకంగా మాదిగలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ఎందుకంటే వాళ్ళు ఓబీసీలు వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు కాబట్టి, సమాజంలో అడుగులో ఉన్నారు, సమాజంలో తృణీకరించబడ్డారు, చిన్న చూడబడుతున్నారు అనేటువంటి ఒక భావం వాళ్ళు ఉంది కాబట్టి అప్పుడు గంభీరమైనటువంటి ప్రసంగం చేశారు. వాళ్ళు ఏం చెప్పారంటే, పాలకులుగా ఉన్నటువంటి మీరు పాలకులుగా ఎదగాలి, రాజ్యాధికారాలు అందుకోవాలి, అంబేద్కర్ ఆశయాలను నెరవేర్చాలి, అంబేద్కర్ను మీరు ఓన్ చేసుకోవాలి, అంబేద్కర్ వైపు రావాలి, మీరు అనుకోవద్దు, మనం రిజర్వేషన్ ఇచ్చే స్థాయి కలగాలి. ఉత్తరప్రదేశ్ లో ఉన్నటువంటి చమార్లందరూ కూడా రిజర్వేషన్లు ఇచ్చేటువంటి స్థితికి ఎదిగారు, రాజ్యాధికారానికి వచ్చారు. మీరు రాజ్యాధికారాలు కనుక మీరు చేపడితే మీరు పాలకులు అవుతారు. పాలకులు అయితే మీ అన్ని వ్యవస్థలు మీ చేతుల్లోకి వస్తాయి. మీరు ఇతరులకు రిజర్వేషన్ ఇచ్చేటువంటి స్థాయికి ఉంటారు, కానీ మన రిజర్వేషన్లు అనుకునేటువంటి స్థాయిలో ఉండకూడదని ఒక గంభీరమైనటువంటి ప్రసంగం చేశారు. అది చాలా చారిత్రాత్మకమైనటువంటిది. అది మరలా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. నెక్స్ట్ తర్వాత ఆంధ్ర యూనివర్సిటీలో ఒక సెమినార్ చేశాము. ఆ సెమినార్ కాంశీరామ్ ఒక పూటలో జరిగింది. ఆంధ్ర యూనివర్సిటీలో ఉన్నటువంటి విద్యార్థులు, ప్రొఫెసర్స్, స్టాఫ్ అందరినీ అడ్రస్ చేస్తూ ఒక సెమినార్ చేయడం జరిగింది. కాంశీరామ్ గారు, నేను ఇద్దరు అడ్రస్ చేశాము, మాట్లాడాము. 1998 సంవత్సరం. నెక్స్ట్ ఇది పాడేరులో ఆదివాసీలు ఆర్గనైజ్ చేయడానికని అక్కడ ఆదివాసీల సమస్య పెట్టడం జరిగింది. కాంశీరామ్ గారిని అక్కడికి తీసుకెళ్లి అక్కడ ఆదివాసులందరినీ కూడా సమీకరించి వాళ్ళని బోధించి వాళ్ళని ఆర్గనైజ్ చేసిన తర్వాత ఆ ఫలితం వల్ల అక్కడ నుంచి ఒక ఎమ్మెల్యే లకే రాజారావు అనేటువంటి ఒక ఎమ్మెల్యే ఆయన అక్కడ నుంచి గెలవడం జరిగింది. దాని వల్ల కాంశీరామ్ గారు అక్కడ చేసినటువంటి పర్యటన నేను ఎన్నోసార్లు ఆయన అక్కడ తీసుకెళ్ళడం జరిగిందనమాట. నెక్స్ట్ ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి సెమినార్, సదరన్ స్టేట్ సెమినార్. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, గోవా, బెంగాల్, ఒరిస్సా, ఇవన్నీ ఈ స్టేట్స్ అన్నిటి కూడా సదరన్ స్టేట్ సెమినార్ పెట్టారు. మరి కాంశీరామ్ గారు ఈ సదరన్ స్టేట్ సెమినార్ పెట్టినప్పుడు ప్రీవియస్ లైఫ్ అక్కడ ఆయన గిరీష్ సంఘ్ వచ్చారు. ఆ రోజు ఒక జస్టిస్ వచ్చారు, సిట్టింగ్ ఎంపీలు 2 వచ్చారు. సార్ పక్కన నేను కూర్చున్నాను, మీరు చూడొచ్చు. కంచాయిలే వారు వచ్చారు, సత్యచంద్ర వీళ్ళందరూ వచ్చారు. వీళ్ళందరికీ సుదీర్ఘంగా 3 గంటలు 4 గంటలు 2 రోజుల్లో ఆయన అనేకమైనటువంటి విషయాలు చెప్పారు. బహుశా చరిత్రలో అన్ని సుదీర్ఘమైనటువంటి గంటల్లో భారతదేశ పరిస్థితుల గురించి, సామాజిక పరివర్తన గురించి, అంబేద్కరిజం గురించి, బహుజన ఉద్యమం గురించి బహుశా ఎక్కడ కూడా అంత అన్ని గంటల పాటు 2 రోజులు సుదీర్ఘంగా చెప్పలేదు. ఇది చారిత్రాత్మకమైనటువంటి సెమినార్ హోటల్ దస్పల్లాలో నేను ఆర్గనైజ్ చేయడం జరిగింది. మిత్రులారా, బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ యొక్క ప్రభావం కాంశీరామ్ గారి మీద ఏ విధంగా పడిందన్నటువంటి విషయాన్ని మనం చర్చించుకునే ముందు మనం ఇప్పుడు చూసినటువంటి స్లైడ్స్ లో మనం గమనించాల్సింది ఏంటంటే బాబాసాహెబ్ కాంశీరామ్ గారి యొక్క పని విధానం. ఆయన పని విధానం చాలా విలక్షణమైనటువంటి పని విధానం, చాలా పరిశోధనాత్మకమైనటువంటి పని విధానం. ఆయన యొక్క పని విధానము మనం ఎవరు కూడా గురించినటువంటి పని విధానం. అంతకుముందు ఎవరు చేయలేదు. భారతదేశంలో బహుజన కులాలను అయితే లైఫ్ భారతదేశంలో బహుజన కులాలను సమీకరించేటువంటి ప్రక్రియ బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ గారి యొక్క రథాన్ని, బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ లాస్ట్ లో ఆయన చెప్పినటువంటి మాట మరోసారి నేను గుర్తు చేస్తాను. విత్ గ్రేట్ డిఫికల్టీ ఐ హావ్ బ్రాట్ దిస్ కారవాన్ ఆఫ్ మై సోషల్ స్ట్రగుల్ అప్ టు దిస్ పాయింట్. It is your responsibility to take this caravan ahead, forward. If you cannot take this caravan ahead, please leave the caravan here itself. Under no circumstances should you take this caravan backwards. అని ఆయన ఒక గంభీరమైనటువంటి మాట చెప్పారు. నేను ఎంతో కష్టపడి పోరాడి నీ గురించి శ్రమించి త్యాగం చేసి ఇదిగో నా ఉద్యమ రథాన్ని, బాబాసాహెబ్ డాక్టర్ గారు అంబేద్కర్ యొక్క ఉద్యమ రథాన్ని ఎంతో కష్టపడి నేను ఈ ఉద్యమ రథాన్ని ఇంతవరకు తీసుకురాగలిగాను. ఆయన మహత్ చెరువు పోరాటం దగ్గర నుంచి, నాసిక్ టెంపుల్ పోరాటం దగ్గర నుంచి, నాసిక్ టెంపుల్ పోరాటం 1927లో చేశారు. 1927లో నాసిక్ టెంపుల్ పోరాటం, మహత్ ట్యాంక్ పోరాటం చేశారు. ఆ తర్వాత నాసిక్ టెంపుల్ ఎంపీ పోరాటం చేశారు 1930-35లో. అదే సమయంలో కేరళలో కూడా
వైకోం టెంపుల్ పోరాటం జరిగింది. ఆ రోజుల్లో హిందూ కుల వ్యవస్థలో ఉన్నటువంటి అంటరానితనం కానీ అంటరానితనం అనేక రూపాల్లో ఉండేది. నోటికి ముద్దుకి చేప కట్టుకున్నటువంటి రోజులకు మా దళితులు చదివితే బహుజన కులాల వాళ్ళు చదివితే నోట్లో సీసం పోసేటువంటి చెవుల్లో సీసం పోసేటువంటి రోజులు, నాలుగులు కట్ చేసేటువంటి రోజులు, వాళ్ళ నీడ కూడా తాగడానికి వీల్లేనటువంటి అలాంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఊరికి వెలుపల అంతరాంతరాలలో దోపిడీకి దౌర్జన్యానికి అనేక రకాలైనటువంటి కులవృక్షులు గురవుతూ మనుషులుగా కాకుండా జంతువుల కంటే విధంగా జీవిస్తున్నటువంటి ఆ రోజుల్లో బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ మొట్టమొదటిసారి ఆ కుల వ్యవస్థకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటం చేసినటువంటి నాయకుడు, త్యాగపరుడు, మేధావి, మహానాయకుడు. బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ ముందు కూడా 1920వ సంవత్సరంలో మొట్టమొదటిసారిగా బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ని సాహు మహారాజ్ గారు మహాసభకు పరిచయం చేస్తూ, ఇదిగో ఈయన మీ నాయకుడు, ఈయన అంటే మీరు అనుసరించండి, అంబేద్కర్ మీ నాయకుడు, ఈయనను మీరు అనుసరించండి, ఈయనను అనుసరిస్తే మిమ్మల్ని విముక్తి చేస్తాడు, ఈయనను అనుసరిస్తే, ఈయన నాయకుడిగా మీరు అంగీకరిస్తే, ఈయన వెంట మీరు నడిస్తే మిమ్మల్ని ఈ కుల వ్యవస్థ కోర నుంచి బయటికి తీసుకొస్తాడు, మిమ్మల్ని అభివృద్ధి బంధాలకు తీసుకొస్తాడు, బానిసత్వం నుంచి, దౌర్జన్యం నుంచి, దోపిడీ నుంచి, కులవక్ష నుంచి, అంతరాంతరం నుంచి, అనేక రకాలైనటువంటి దౌర్జన్యాల నుంచి ఈయన మిమ్మల్ని అన్ని రకాలుగా సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా, ఆధ్యాత్మికంగా కూడా విడుదల చేయగలిగినటువంటి సత్తా ఉన్నటువంటి నాయకుడు బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్. ఈయన మీరు అనుసరించలేని మొట్టమొదటిసారి మహాసభకు పరిచయం చేశారు ఆయన సాహుజీ మహారాజ్. అప్పుడు వారందరూ కూడా బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ని వారి నాయకుడుగా వాళ్ళు అంగీకరిస్తారు. ఎందుకంటే రాజుగారు చెప్తున్నారు, రాజు ఆయన అప్పటికే మంచి రాజు, సమసమాజ నిర్మాణ స్థాపనకు ఆయన పూనుకున్నటువంటి రాజు, అంటరాంతరానికి వ్యతిరేకంగా పోరాడినటువంటి రాజు, రిజర్వేషన్లు 1902వ సంవత్సరంలో మొట్టమొదటిసారి భారతదేశంలో రిజర్వేషన్ కల్పించినటువంటి రాజు సాహుజీ మహారాజ్ అని మనకు తెలుసు. అంతకుముందు కూడా అనేక ఉద్యమాలు జరిగాయి. అదే సమయంలో భారతదేశంలో కొన్ని ఉద్యమాలు జరిగాయి, ఆత్మగౌరవ ఉద్యమాలు జరిగాయి. ఆ ఉద్యమాల ప్రభావం కూడా బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పైన పడింది. అది 1920వ సంవత్సరంలో మంగూరాం నాయకత్వంలో 14వ శతాబ్దంలో రఘునాథ్ భక్తి ఉద్యమం ద్వారా వచ్చినటువంటి ఉద్యమాలు ఏవైతే ఉన్నాయో కుల వ్యవస్థకు వ్యతిరేకంగా